తంబలపల్లి లాంటి కరువు పీడిత ప్రాంతమైన నియోజకవర్గంలో రాడికల్స్ ఉద్యమాలు ఎన్నో చూశారు మీరు. ఇప్పుడు అన్నారు భూముల కోసమే భుక్తి కోసమే నక్సలిజం అనేది ఏర్పడుతుంది అనేసి. ఇంతకు మీరు నక్సలిజాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? డెఫినెట్గా అండి, నేనైతే వ్యతిరేకించడం సమర్థించడం అని కాదు, కానీ ఏదో వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో చాలా బలం ఉంది కాబట్టి, చాలా బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి, ఆ సిద్ధాంతం మంచా రైటా చెడు అని డిస్కస్ చేసే అంత ఇది నాకు లేదు. కానీ బట్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో ఒక బలం ఉంది, ఇది వాళ్ళు కరెక్టు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళ అడవుల్లో ఉంటున్నారు. ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. దీన్ని కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. ఇప్పుడు ఎన్కౌంటర్స్ చేసినందువలన ఇంకోటి వలన సమస్య పరిష్కారం డెఫినెట్గా కాదు. హింస వల్ల పరిష్కారం కానే కాదు. మీరు అక్కడున్న సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, ఇవాళ మీరు నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో మల్కన్గిరి ఆ ఏరియాలో కనీసం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత 55,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు అక్కడ. కొన్ని గ్రామాల కనీసం అక్కడ చిన్నపాటి తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా. మీరు ఒకవైపు కనీసం వాళ్ళకు తారు రోడ్డు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఒక స్కూల్ కానీ, కనీసం ఒక వైద్యం కానీ, జ్వరం వస్తే చనిపోవడం ఏంటండి, వాళ్ళు పెద్ద పెద్ద క్యాన్సర్స్ వస్తే, పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఇవాళ ట్రీట్మెంట్ దొరుకుతున్న ఈ దశలో ఇండియా లాంటి కంట్రీలో ఒక 55,000 మంది ఉన్నారు నిన్న అక్కడ జనాభా ఆ పల్లెల్లో మొత్తం నిన్న ఎన్కౌంటర్ జరిగిన ఆ ప్రాంత పరిధిలో. ప్రభుత్వం అక్కడికి కనీసం పోయి వాళ్ళకు డెవలప్మెంట్ యాక్టివిటీ లేనప్పుడు డెఫినెట్గా నక్సలిజం లాంటి సమస్యలు డెఫినెట్గా ఉంటాయి కదా, ఉండకుండా ఎక్కడ పోతాయి? శాంతి భద్రతల సమస్యలుగా వీటిని చూడకూడదు. మీరున్న కోర్ ఇష్యూస్ను పరిష్కరించండి. అక్కడ సోషల్ స్టేటస్ మార్చండి, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ మార్చండి. డెఫినెట్గా వాళ్ళకు మద్దతు దొరకదు నక్సలైట్స్కు. కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి జీవితాలు. ఇప్పుడు ఇవాళ ఆయన ఆర్కే గారు లాంటి వాళ్ళ సన్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ప్రాణాలకు తెగించి పోతున్నారంటే వాళ్ళ సిద్ధాంతం తప్పే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు దాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. మన సిద్ధాంతం మనకు కరెక్ట్ కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకి కరెక్ట్ కావచ్చు, కానీ దీని సమస్య మూలాల్లోకి పోయి పరిష్కరిస్తే డెఫినెట్గా ఇది పరిష్కారం అవుతుంది తప్ప ఎన్కౌంటర్స్ వల్ల ఉపయోగం లేదు, హింస వల్ల ఉపయోగం లేదనేది నేను బలంగా నమ్ముతాను. అది ఫ్యాక్షనిజం అయినా, నక్సలిజం అయినా, లేదా డెమోక్రసీలో అయినా ఎక్కడైనా హింసకు తావలేదు. మీరు అంటున్నారు హింసకు తావలేదు అంటున్నారు. కుటుంబాలను సైతం త్యజించి సిద్ధాంతపరమైన అంశాలతోనే నక్సలైట్లు ముందుకు పోతున్నారు. ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలు సైతం నక్సలైట్లు పరిష్కరిస్తున్నారంటారు. అలాంటి సిద్ధాంతాలు ఉన్న నక్సలైట్లపై మొన్నటి మల్కన్గిరి ఎన్కౌంటర్ ఎంతవరకు అది ఎన్కౌంటర్ అంటారా, ఎదురుకాల్పులు అంటారా? అది వాస్తవంగా అది ఎన్కౌంటరో ఎదురుకాల్పులో తెలియదండి. అదంటే ఫేక్ ఎన్కౌంటరా, రియల్ ఎన్కౌంటరా అనే అంశంలోకి పోకుండా నేను అనేది ఏంటంటే అసలు ఇలాంటి హింస లేకుండా ఇప్పుడు నక్సలైట్స్కు వాళ్ళకు బేస్ దొరుకుతుందంటే కారణం అక్కడున్న సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు బేస్ దొరుకుతుంది. అంటే సమస్యల్లో నుంచే నాయకుడు పుడతాడు. ఎవరైనా కానీ సమస్యల్లోంచే నాయకత్వం వస్తుంది ఎప్పుడైనా. అది రాజకీయాల్లో కావచ్చు, నక్సలిజంలో కావచ్చు, లేదా ఇంకొక సమస్యల్లో. కోర్టులు పరిష్కరించలేనప్పుడు సమస్యలు మాఫియా వస్తుంది. ఆస్తుల వివాదాలు కోర్టుల్లో ఉంటాయి, పరిష్కారంగా మాఫియా వస్తుంది. అంటే ఒక సమస్యలో నుంచే ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంది, లేదా నాయకత్వాలు ఉత్పన్నమవుతాయి. సో నక్సలిజాన్ని ఎదురుకాల్పులు లేదా ఫేక్ ఎన్కౌంటర్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు అక్కడ ఉన్న కోర్ ఇష్యూస్ని మీరు ఎందుకు టేకప్ చేయరు? స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు పైగా అవుతుంటే ఇవాళ కనీసం తాగునీళ్ళు ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామంటే రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనీసం 65 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి కనీసం జ్వరానికి, తలనొప్పికి మరణాలు సంభవించే పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఉన్నారంటే మనం విఫలమైనామా లేదా ఎవరు విఫలమైనారనేది రాజకీయ నాయకులుగా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కరప్షన్ పేరుతో వేలాది లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వెళ్ళిపోతుంది. సో వీటినన్నింటినీ కంట్రోల్ చేసి అక్కడున్న కోర్ ఇష్యూస్ను సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఏ ఇజం ఉండదు, నక్సలిజం ఉండదు, కమ్యూనిజం ఉండదు, మాఫియా ఉండదు, ఏది ఉండదు. న్యాయం దొరకనప్పుడు, సమస్య పరిష్కారం కానప్పుడు, ఈ వ్యవస్థలో పరిష్కారం కానప్పుడు సమాంతర వ్యవస్థ కోసం ప్రజలు వెళ్తారు. అది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ఒక వ్యవస్థలో వైఫల్యం చెందినప్పుడు, ఒక వ్యవస్థ వల్ల మనకు న్యాయం జరగనప్పుడు సమాంతర వ్యవస్థ కోసం వెతకడం అనేది అది ఇక్కడే కాదు ఎక్కడైనా జరుగుతుంది. ఆ సమాంతర వ్యవస్థ అది నక్సలిజం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, మాఫియా కావచ్చు, వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా రాజకీయ వ్యవస్థకు ఉంటుంది. అందుకే రాజకీయ వ్యవస్థ ద్వారానే మనం సమస్యలు పరిష్కరించగలుగుతామని నేను బలంగా నమ్ముతాను. ఇంతకుముందు కూడా మీకు మొదట్లో చెప్పడం. అంటే ఇక్కడ మొత్తం ఈ ఎన్కౌంటర్ వెనుక ప్రభుత్వ హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్గా అండి. ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం ఇది యాదృచ్ఛికంగా జరిగిందనేసి డీజీపీ చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది కదా.
అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నారు, అంటే ప్రభుత్వం తెలిసే చేసిందంటారా? అంటే తప్పదు. ఇంకా ఇప్పుడు పోలీస్కు నక్సలిజంకు వాళ్ళకున్న ఆ వార్, ఆ సిద్ధాంతపరమైన వైరుధ్యాలు, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని, ఈ సిద్ధాంతపరమైన వైరుధ్యాల్లో అది జరుగుతూనే ఉంటాయి. అది గవర్నమెంట్కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జరుగుతాయి, వైసీపీ ఉన్నా జరుగుతాయి, లేదా ఇంకొకరు వచ్చినా జరుగుతాయి, ఇంకొకరు వచ్చినా జరుగుతాయి, ఎవరు వచ్చినా జరుగుతాయి. ఇప్పుడు ఈవెన్ వైసీపీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి చర్చల పేరుతో వాళ్ళని పిలవడం జరిగింది. మీరు ఏ చర్చలు అవసరం లేదు, ఎందుకంటే ఈ సమస్యలను పరిష్కరించడమే వీటికి సమాధానం తప్ప కూర్చొని మాట్లాడుకుంటే కూడా ఉపయోగం లేదు. మీరు వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళకు మద్దతు దొరకదు, సింపుల్ అంతే. సో దీంట్లో ప్రభుత్వాలు ప్రమేయం ఉన్నా లేకపోయినా అపధర్మ ప్రభుత్వాల్లో కూడా ఇవి జరుగుతాయి. అసలు ప్రభుత్వమే లేకుండా అపధర్మ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి, ఆల్రెడీ జరిగి ఉంటాయి కూడా వేరే స్టేట్స్లో కూడా. సో వీటికి ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉండదు. అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థకు వాళ్ళ శాంతి పద్ధతుల్లో భాగంగా వాళ్ళు, వీళ్ళలో భాగంగా వీళ్ళు. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమంటే ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలంటే అక్కడున్న ప్రజల సమస్యలను తీర్చినప్పుడు ఆటోమేటిక్గా పోతుంది. తగ్గిందా లేదా? 80 కంటే ఇప్పుడు నక్సలిజం తగ్గింది. అర్లీ 80స్లో లేట్ 70స్లో ఉన్న నక్సలిజం ప్రభావం ఇప్పుడు తగ్గింది. సో ఇంకా మరింత వేగంగా కనుక అభివృద్ధి, వాళ్ళకున్న సమస్యలను తీసుకెళ్ళడం అంటే నేను ఆశ్చర్యపోయాను. నేను ఆర్టికల్స్ చదివి అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 55,000 మంది జనాభా నివసిస్తున్నారంట. చాలా పల్లెలు ఉన్నాయి, ఆ పల్లెల్లో 55,000 మంది జనాభా ఉన్నారు. ఆ జనాభా కనీసం ఫీవర్ జ్వరం లాంటివి వస్తే కూడా చనిపోయే పరిస్థితి ఉంది. వైద్యం లేదు, విద్య లేదు, ఏ రకమైన సదుపాయాలు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు బార్డర్ ఏరియాస్లో అని. సో అటువంటివి ఉన్నప్పుడు, అటువంటి సమస్య ఉన్నప్పుడు అన్ని నిజాలు వస్తాయి. సమస్యల పరిష్కారం అయితే అన్ని నిజాలు పోతాయి, ప్రశాంతంగా ఉంటాయి. రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రస్తుతం రాజకీయాలను కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. అందులోనూ తంబల్లపల్లిలో శంకర్ లాంటి స్థితిమంతుడైన నాయకులతో ఢీ కొట్టాలంటే మీరు కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టాలి. అంటే ప్రస్తుతం ఈ విరామంలో మీరు ఊరికే కాలం వెళ్ళదీస్తున్నారా, ఏదైనా వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నారు? డెఫినెట్గా లేదండి. నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళని దించడం, స్కూల్లో తీసుకురావడం, ఇలాంటి పనులు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఇస్తున్నాం. వ్యాపారం చేయాలన్నా ఇవ్వరండి మాకు. డబ్బన్నా ఉండాలి, పవర్ అన్నా ఉండాలి. ఒకవేళ వ్యాపారం నిజంగా చేయాలనుకున్నా. అంటే 35 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మీ కుటుంబంతో డబ్బు లేదంటారా? మీ అమ్మగారు 2 సార్లు ఎమ్మెల్యే, మీరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా వస్తుంది సోర్స్ చెప్పండి.